నేను లీటర్ పాలైతే కొనుక్కొచ్చాను ఇప్పుడు బయట. గేదె పాలనమాట. అంటే ప్యాకెట్ పాలు తీసుకురావట్లేదు. అవి ఎందుకో స్మెల్ వస్తున్నాయి, ఇరిగిపోతున్నాయి, బాగుంటలేదు. అందుకని ఇప్పుడు 80 రూపీస్ లీటరు కొనుక్కొచ్చాను. ఇవైతే కాగబెడుతున్నాను. కాగబెట్టి కొన్ని విడిగా ఉంచుతాను, కొన్నేమో తోడేస్తానమాట పెరుగుకి. రేపటికి చూద్దాం ఎలా ఉంటాయో. ఎందుకో బాగుంటలేదు, అస్సలు బాగుంటలేదు పాలు మాత్రం. అసలు టీ కానీ కాఫీ కానీ ఏం తాగబుద్ధి కావట్లేదు. పాపం మా అమ్మాయికి అలానే తాపిస్తున్నాను. ఎందుకు రోగాలు కొనుక్కోవడం అని చెప్పి. ఆ ప్యాకెట్ పాలు తాగితే నిజంగా రోగాలు కొనుక్కున్నట్టే, మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టే. అందుకని చెప్పి నేను 80 రూపీస్ లీటరు. సర్లే ఏమైందిలే, తినటానికి తాగడానికే కదా అని చెప్పి, మనం కష్టపడేదే తినటానికి తాగడానికే కాబట్టి 80 రూపీస్ పెట్టి అయితే